మేడిగడ్డపై కేటీఆర్ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సిబిఐకి అప్పగించే వ్యవహారంపై న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సమయంలో సిబిఐకి ఇవ్వొచ్చా లేదా అనే అంశంపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటోంది. కేటీఆర్ ఆరోపణలను చాలా సీరియస్ గా తీసుకుంది మేడిగడ్డపై ప్రభుత్వం. మేడిగడ్డ కుంగుబాటు కేసును సీబీఐకి అప్పగించే ఆలోచనలో ఉంది. మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చుంటారని నిన్న కేటీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో మహాముత్తారం పోలీస్ స్టేషన్లో కూడా మేడిగడ్డ కుంగుబాటుపై ఎఫ్ఐఆర్ నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. సీబీఐకి అప్పగించే వ్యవహారంపై ప్రస్తుతం ప్రభుత్వం న్యాయ నిపుణులతో సలహాలు సూచనలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మేడిగడ్డపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ఉంది రేవంత్ సర్కార్. మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చి ఉంటారని నిన్న కేటీఆర్ ఆరోపించారు. మేడిగడ్డ కుంగుబాటుపై గతంలో మహాముత్తారం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సమయంలో ఈ కేసును సీబీఐకి ఇవ్వొచ్చా లేదా అన్న దానిపై స్పష్టత తీసుకుంటోంది రేవంత్ సర్కార్. నిన్న మేడిగడ్డపై కేటీఆర్ ఏమన్నారో ఓసారి చూద్దాం. అట్లే ఈ లంగల్ వీళ్ళు కాంగ్రెస్ నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుందట. అట్లే ఈ లంగల్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. ఆ రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబు కింద పెట్టి వీడియో ఏదో చేసింటాడు. ఇక అంత లుచ్చగాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రెపడితే ఇగో కాంగ్రెస్ వాడేమో దున్నపోతు తినింది అన్నాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టేని ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు. ఇద్దరిని నమ్మద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళొక్కసారి ఎగిరేయాలని చెప్పి నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుందట. అట్లే ఈ లంగల్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. ఆ రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబు కింద పెట్టి వీడియో ఏదో చేసింటాడు. ఇక అంత లుచ్చగాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రెపడితే ఇగో కాంగ్రెస్ వాడేమో దున్నపోతు తినింది అన్నాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టేని ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు. ఇద్దరిని నమ్మద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళొక్కసారి. మేడిగడ్డపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ఉంది రేవంత్ సర్కార్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఉన్నారు. చారి, ప్రస్తుతం ఈ కేసును సీబీఐకి అప్పగించాలా వద్దా అనే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పదే పదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. మీ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుకు సంబంధించి అక్కడ ఆ సంఘటన జరిగినప్పుడు ఆ ప్రాజెక్ట్ లో పనిచేసినటువంటి ఇంజనీరింగ్ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. పేలుళ్లు జరిగాయి, ఈ పేలుళ్ల భారీ శబ్దాలు వచ్చాయి అనేటువంటి అంశానికి సంబంధించి నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీని సిబిఐకి ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది. ఒకవైపు కాళేశ్వరం మీద కమిషన్ విచారణ కొనసాగుతుంది. త్వరలోనే కేసీఆర్, హరీష్ అలాగే ఈటెల రాజేందర్ని హాజరవ్వాలని నోటీసులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పదే పదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఇది పేల్చేశారు అనేటువంటి అంశానికి సంబంధించి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఎఫ్ఐఆర్, ఆ గత ప్రభుత్వంలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి కాపీని సిబిఐకి ఫార్వర్డ్ చేయాలనేటువంటి ఆలోచనకు సంబంధించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. న్యాయ నిపుణుల్ని కూడా సంప్రదిస్తుంది. ఒకవైపు రెండు రకాల విచారణలు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశానికి అది న్యాయపరంగా చిక్కులు ఏమైనా వస్తాయనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలను కూడా తీసుకుంటుంది. పదే పదే ఇలాంటి కామెంట్ చేయడం వల్ల అసలు ఏం జరిగిందనేటువంటి అంశాలు కూడా ప్రజలకు తెలియాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో
స్థాయిలో సిబిఐ విచారణ చేయిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఆలోచన చేస్తుంది. అందుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలక వ్యక్తి ఇలాంటి ఆలోచన చేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ అంశాలన్నిటికీ సంబంధించి నిజాలు ప్రజల ముందు తేలాలి. అలాగే పదే పదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీదనే ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేటువంటి విషయం కూడా తెలియాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వాస్తవాలు తెలియడానికైనా సరే సిబిఐకి లేఖని గత ప్రభుత్వం చేసినటువంటి ఎఫ్ఐఆర్ ని ఫార్వర్డ్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి న్యాయ నిపుణులు కూడా సంప్రదిస్తున్నారు. ఓవరాల్ గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఎపిసోడ్ అంతా కూడా ఒకవైపు విచారణ జరుగుతుంది, జ్యుడిషియల్ విచారణ జరుగుతుంది. మరోవైపు ఇలాంటి ఆరోపణలు, పొలిటికల్ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది అనేటువంటిది తేలాలంటే సిబిఐకి ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. అందుకు సంబంధించి న్యాయ నిపుణులు సంప్రదిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ రేపట్లో కొంత ఈ అంశానికి సంబంధించి కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం అయితే వరుసగా కేటీఆర్ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో విచారణ చేయాలనేటువంటి ఆలోచన మాత్రం ప్రభుత్వంలో ఉన్నట్టు కనపడుతోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.